ముస్లిం సోదరీమణులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఈద్ ముబారక్, హృదయపూర్వకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పుట్టికే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో న్యాయం చేయాలని నినాదంతో పార్టీ పెట్టినటువంటి సంగతి మనందరికి కూడా తెలుసు. 1982 నుంచి నేటి వరకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం మత సామరస్యాన్ని కాపాడుతూ ముస్లిం సోదరులకి అన్ని విధాల పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున సహాయపడినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. మనం అధికారంలో ఉండేటప్పుడు మసీదులు మరమ్మతులు చేయడానికి కానీ, అదేవిధంగా మనం మన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కానీ ప్రభుత్వం నుంచి సహాయం అందించినటువంటి సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంగా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ లో కూడా, వారికి కూడా పండగ సరిగా జరుపుకోవాలి, ఆనందంగా పండగ రోజు గడపాలనే ఉద్దేశంతో దేశంలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయడం, అందులో భాగంగా రంజాన్ తోఫా పేరుతో రంజాన్ పండుగ సందర్భంగా సరుకులు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఉపయోగపడిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ నిరంతరం మీకు అండగా ఉంటుంది, మీ పక్షాన నిలబడుతుంది, అన్ని విధాల మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సోదరులందరికీ, బయట ఉన్నటువంటి సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. తమ దగ్గర అడ్మిట్ చేసుకోగలరు సార్. అందరికీ సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండే ముస్లిం లీడర్లకు అందరికీ, అదే మరిగా ఎవరైతే ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్ వచ్చినటువంటి మత పెద్దలు ఉన్నారో వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. హ్యాపీ రంజాన్. మీకే కాకుండా రాష్ట్రంలో ప్రపంచంలో ఉండే ముస్లిం సోదరులందరికీ రంజాన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఒక క్రమశిక్షణతో, ఒక ధార్మిక చింతనతో ముస్లింలందరూ కలిసి ఒక దాతృత్వంతో ముందుకు పోయే అతిపెద్ద పండుగ రంజాన్ పండుగ. ఈరోజు మనం చూస్తే చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ 9వ నెలలో దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించింది. ఇదే పండుగ జరుపుకోవడానికి కూడా ముఖ్య కారణం. ఈరోజు రంజాన్ నెలలో విధిగా ఉపవాసం ఉండడం, భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ మనందరూ జరుపుకునే పరిస్థితి ఉంది.
అదేవిధంగా ఖురాన్లో అయితే చాలా స్పష్టంగా ఈ సమయంలో దాన ధర్మాలు కూడా చేయాలని జకాత్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఈ సంవత్సరం మనందరం ఎక్కడ కూడా రంజాన్ సందర్భంగా మన పండుగలు జరుపుకోలేని పరిస్థితి ఉంది ఈ కరోనా వల్ల. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూనే ఎక్కడికక్కడ ఈ విపత్కర పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం అందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మనం ప్రపంచం అంతా చూస్తే ఎక్కడైతే కరోనా వ్యాక్సిన్ బాగా ఇచ్చారో కనీసం ఒక 40-50%కి ఒక డోసు ఇచ్చిన, అదే మరి 2 డోసులు కూడా ఇచ్చి అందరినీ కాపాడుకోగలిగితే దానికంటే పెద్ద రక్షణ కవచం ఇంకేం ఉండదు. ఒకప్పుడు మనం అందరం కూడా ఏదైతే మాస్క్, శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్, ఆన్లైన్ వర్కింగ్ ఇవన్నీ చెప్పాం. ఈరోజు మనం చేయాల్సింది ఎక్కడికక్కడ వ్యాక్సిన్ ఇవ్వడమే ఏకైక మార్గం. వ్యాక్సిన్ వ్యాక్సిన్ వ్యాక్సిన్. ఒకసారి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే చాలా వరకు మనకు కంట్రోల్కి వచ్చే అవకాశం వస్తుంది. అంతవరకు మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ పండుగ రోజున నేను అల్లాహ్ను ఒకటే కోరుతున్నా, వీలైన తొందరలో ఈ యొక్క కరోనా పోయి మళ్ళీ మనుషులందరూ కూడా ఆనందంగా ఉండేట్టుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా, దువా చేస్తున్నా. అదే సందర్భంలో మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, మన వల్ల మనం కాపాడుకోవాలి, మన కుటుంబాలను కాపాడుకోవాలి, సమాజాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ కష్టకాలంలో, క్లిష్ట సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఒక పక్క హాస్పిటల్ పోతే బెడ్స్ లేని పరిస్థితి, వెంటిలేటర్స్ లేని పరిస్థితి, ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి వచ్చింది. ఆక్సిజన్ లేకుండా 100ల మంది చనిపోయే పరిస్థితి వస్తున్నారంటే ఇది చాలా బాధాకరం. అదే మాదిరిగా వెంటిలేటర్స్ లేకుండా పోవడం ఇలాంటివి కూడా చాలా జరిగి పెద్ద ఎత్తున ఈరోజు మనకు ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ అసమర్థత వల్ల ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి ఒకటే మార్గం, మనందరం కూడా జాగ్రత్తగా ఉండడం, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం. మనం జాగ్రత్తలు తీసుకోవడం కాకుండా మనతో ఉండే కుటుంబ సభ్యులందరినీ జాగ్రత్తగా పెట్టుకోవడం, అదే మరి సమాజాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వేవ్ 1 చూసాం, అదైన తర్వాత వేవ్ 2 వచ్చింది. కొంతమంది పెద్దలే చెప్తున్నారు వేవ్ 3 కూడా వస్తుందని. దానికి కూడా మనం జాగ్రత్తగా లేకపోతే చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. వేవ్ 1లో మనం చూసినప్పుడు ఎవరైతే 60 సంవత్సరాల పైన వాళ్ళకి వచ్చింది వస్తుందని చెప్పారు అనుకున్నాం. వేవ్ 2కి వచ్చే కొందికి 20 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల కొందరికి వచ్చింది. వేవ్ 3 మొత్తం 18 ఇయర్స్ లోపల ఉంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కువ వస్తుందని కూడా ఫోర్కాస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆధారపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆధారపడి ఏదో వస్తుంది అనుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. ధైర్యంగా ఫేస్ చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రెండు మనకందరికీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గా పెట్టుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసాం, ప్రచారం మాత్రం కొండంత చేశారు, ఎక్కడ కూడా సహాయం మాత్రం చేసే పరిస్థితులు లేరు. ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చారు, ఆకాశమే అద్దుగా చెప్పారు. ఈరోజు మనం చూస్తా ఉంటే మొత్తం మైనారిటీ సోదరులకి, ముఖ్యంగా ముస్లిం సోదరులకి చాలా అన్యాయం జరిగే పరిస్థితి వస్తా ఉంది. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారు. పెళ్లి కానుక ₹1,00,000 వేస్తానికి 2 years అయిపోయింది, ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఉండేది కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఆజ్ యాత్రకు పోయే వారికి కూడా ఆర్థిక సహాయం చేస్తాను, అది కూడా పోయింది. ఇమాములకైతే 5,000 ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. మనం తెలుగుదేశం పార్టీ మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీల్ని అన్ని విధాలా కాపాడుకున్నాం. వాళ్ళ హక్కులు కాపాడాం, వాళ్ళకి భద్రత ఇచ్చాం, మత సామరస్యాన్ని కాపాడాం. అదే మరిగా అనేక సందర్భాల్లో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వారి అభివృద్ధికి మనం దోహదం చేశాం.
ఉదాహరణ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ దుల్హా. ఆ రోజు 50,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. 18-19లో 80,000 మందికి 310 కోట్లు మనం సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రంజాన్ మాసంలో సుందరీకరణ కోసం 10 లక్షల రూపాయల వరకు ఎక్కడికక్కడ ఇచ్చాం. ప్రభుత్వ తరపునే రంజాన్ సందర్భంగా ఇఫ్తార్లు కూడా మనం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ముందుకు పోయాం. అదే మరి రంజాన్ తోఫా ఇచ్చాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఉర్దూ భాష పరిరక్షణ కోసం ఒకప్పుడు నేనే 13 జిల్లాల్లో అధికార భాషగా దీన్ని అనౌన్స్ చేశాం. అదే మరి ఫస్ట్ వర్క్ బోర్డు కూడా హైదరాబాద్ లో బిల్డింగ్ కట్టాం. అక్కడి నుంచి నేరుగా జజా పోవడానికి మనం దోహదం చేశాం. ఇప్పుడు కూడా గుంటూరులో మన విజయవాడలో పెద్ద ఎత్తున ఈ హాజ్ హౌస్ కట్టాం. అదే మరి కడపలో కూడా మనం నిర్మాణం చేయడం జరిగింది. ఈ విధంగా మనం మీరు ఒకసారి చూస్తే ఉర్దూని ఎక్కడికక్కడ ప్రమోట్ చేయడం, మైనారిటీ సోదరులకు కావాల్సినటువంటి అన్ని విషయాల్లో ఈవెన్ బడ్జెట్ కూడా విపరీతంగా మనం పెంచాం. ఇంకొక పక్కన బ్యాంకుల ద్వారా లింకేజ్ పెట్టి 3 లక్షల వరకు రుణాలు ఇప్పించి అందులో 1 లక్ష అంటే 33% సబ్సిడీ ఇచ్చాం. అది కాకుండా 21 నుంచి 55 సంవత్సరాల వరకు వారికి ఈ స్కీమ్ వర్తింపజేశాం. ఇంకొక పక్కన దీంట్లో ప్రతి ఒక్క సంవత్సరం మినిమం 10,000 మందికి ఇచ్చేసాం. దుకాన్ మకాన్ కింద గ్రామీణ పట్టణ ప్రాంతాలు ప్రతి ఏటా 1000 మంది ముస్లింలకి యువతకు వికాసం, అదే మాదిరిగా ఏమైనా షాపులు పెట్టుకోవాలంటే ఆర్థిక సహాయం చేశాం. ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే ఇంకొక పక్కన ఉన్నత విద్యకు భరోసా ఇచ్చాం. ఎక్కడైనా సరే వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా వారంతా చదువుకోవడం కోసం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ఇంకా కొంతమందికి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా మనం చేసిన తర్వాత ఈ రోజు మసీదుల కన్స్ట్రక్షన్ మొత్తం బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనం కట్టినటువంటి మసీదులు కానీ షాదీఖానాలు కానీ అవన్నీ పెండింగ్ పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎక్కడికక్కడ పనులన్నీ మిగిలిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు చూస్తే మన పార్టీలో కూడా శాసన మండలి చైర్మన్ గా షరీఫ్ని పెట్టాం. అంత మునుపు ఫరూక్ గారు కూడా ఆ పదవిలో ఉన్నారు. ఇంకొక పక్కన చూస్తా ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఆయన్ని కూడా విమర్శించడం, దూషించడం, ఇవన్నీ చేయడం. అనంతపురం మన కర్నూలులో మీరు చూసారు, సత్తార్ కుటుంబం ఏ విధంగా ఆత్మహత్య చేస్తున్నారో కూడా చూసాం. ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం ఒక పద్ధతి లేకుండా మైనారిటీస్ ఓట్లు కావాలని ఆ రోజు మాయ మాటలు చెప్పారు, ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు మాత్రం ఎక్కడ కూడా వారి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ పిల్లల ఉద్యోగాలు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి ఉపాధి కానీ చదువు విషయం కానీ ఎక్కడా పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇది చాలా బాధాకరం. దీన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని కాపాడుతాం. అదే సమయంలో ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి స్థానం తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. భవిష్యత్తులో కూడా మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు పెట్టుకుంటాం. ఈ రోజు మీకోసం పోరాడతాం. భవిష్యత్తులో మీకు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా మాట్లాడాలంటే 2-3 మత పెద్దలు కానీ పార్టీ లీడర్స్ కానీ. ఎన్ఎండి ఫరూక్ గారు. ఎన్ఎండి ఫరూక్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీరు కూడా మీ శుభాకాంక్షలు తెలియజేయాల్సి కోరుతున్నాం. అబ్దుల్ అజీజ్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అబ్దుల్ అజీజ్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో, చెప్పారు మాట్లాడండి సార్.
అందరికి నమస్కారం అండి. అస్సలం వలైకుం. రంజాన్ పండుగ అందరికి శుభాకాంక్షలు. ఈరోజు సంతోషంగా చేసుకోవాల్సిన పండుగ. ఏదేమున్నా దేశం మొత్తంలో కానీ చాలా బాధపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు సొంత వాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన చుట్టుపక్కల ఉండే ప్రజలు కావచ్చు, అందరు కానీ చాలా మంది ఈ యొక్క కరోనాతో ఇబ్బంది పడారు సార్. ఈ యొక్క పండక్కి ముస్లిం సోదరులందరూ కానీ ఈ మసీదుల్లో పోకూడదు, అందరూ తక్కువ మందితో పోయి చేయడానికి కానీ అందరూ సహకరించారు. ఈ పరిస్థితి ఆపాలంటే ఒకటి, ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. మన వరకు మీరు ఎంతో కృషి చేశారు. ఈ యొక్క ఎక్కడైతే ఈ కరోనా కోసం మనం ప్రత్యేక సెల్ గాని ఓపెన్ చేసాం, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. ఆక్సిజన్ కొరత సార్, రాత్రి పొగళ్ళు మాకైతే ఎదరలేదు. నిజంగా బాధ కలుగుతుంది. వాళ్ళకి చాలా మందికి మా కళ్ళ ముందు చనిపోయారు. హాస్పిటల్ మెట్ల కాడ చనిపోయారు. నిజంగా చాలా బాధ వేస్తుంది. ఏదేమన్నా మన దురదృష్టం, ఈ ముఖ్యమంత్రిని తెచ్చుకోవడం చాలా బాధాకరం. కొద్దిగా మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తున్నారు. మనం అందరం కలిసి ఒక వాయిస్ రైజ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. కనీసం వ్యాక్సిన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రెమిడిసివిర్ అయితే రెమిడిసివిర్ ₹1,00,000 బ్లాక్ లో అమ్ముకున్నారు. గ్యాస్ లేకుండా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సిటీ స్కానర్ లేదు. ఆక్సిజన్ గంటల తరబడి కరెంటు పోతే జనరేటర్ లేదు. వేల మంది చనిపోయారు సార్. ఈ రోజు ఉదాహరణకి నెల్లూరులో రోజుకి 150 నుంచి 200 మంది చనిపోతున్నారు. వీళ్ళు పబ్లిష్ చేస్తున్నది ఎంతమంది తెలుసా? 4, 5 అని చెప్తున్నా. చాలా బాధ. ఈరోజు ఈ ప్యానెల్లో ఉండే ప్రతి ఒక్కరు కానీ బాధ్యత తీసుకొని ముందు మీరు మీ కుటుంబంని కాపాడుకుంటూ మన సమాజం కోసం కానీ ప్రతి ఒక్కరు వీలైనంత సహకారం చేయాలి సార్. మేమైతే ఒక 50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని తెప్పించడానికి ఆర్డర్ చేస్తున్నాం సార్. ఇవన్నీ కానీ మన పార్టీ తరఫు నుంచి ఎక్కడెక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. బట్ ఇప్పుడు ఓవర్ టు యూ సార్. నాకు నిజంగా చాలా బాధగా ఉంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి కార్యక్రమం మీరు కానీ చేపట్టారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎండి నజీర్ గారు విశాఖపట్నం నుంచి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు సార్. దయచేసి మాట్లాడండి సార్ అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం సార్. ఈరోజు ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా మరొకసారి మీకు ఈరోజు ఈ యొక్క మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, సార్ మాకు ఒకటే సార్, ఇన్ని బాధల్లో ఉన్నా సరే మా సోదరుడు అజీజ్ భాయ్ చెప్పినట్టు రాష్ట్రంలో ప్రతి ఒక్కడు కులమతాలకు అతీతంగా బాధపడుతున్నారు సార్. మనసులో ఏం జరిగిపోయింది ఈ రాష్ట్రానికి, చాలా తప్పు చేశామే అని ఎవరు ఆ పార్టీకి ఓటేశారో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు సార్. ఇవాళ ఇంత ఇబ్బందిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్భాగ్యం ఏంటంటే సార్, పోయిన సంవత్సరం కూడా రంజాన్ మాకు ఈ కోవిడ్ సార్ అలా సార్, పోయిన సంవత్సరం కూడా రంజాన్ మాకు ఏ కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా రంజాన్ మాసం చాలా ఇబ్బందుల్లో ముస్లిం సోదరులు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ మాసం చేసుకున్నారు. కఠోరమైన ఉపవాసాలు ఉన్నారు.
అలాగే ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి చేయూత లేకపోయినా సరే భక్తి భావంతో ఈ రంజాన్ మాసం అంతా గడపడం జరిగింది సార్. ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్కి రాజకీయంగా ఏ విధంగానైనా సరే అవకాశం ఇచ్చినా గుర్తింపు ఇచ్చినా అది కేవలం తెలుగుదేశం పార్టీ అని మా యొక్క కమ్యూనిటీకి బాగా తెలుసు సార్. ఎందుకంటే గతంలో ఉన్న పెద్దల కాడి నుంచి నేటి వరకు ఉన్న నాయకులంతా ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఒక మంచి పొజిషన్లో గుర్తింపు తెచ్చుకున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే సార్. వైసీపీలో నాయకులు ఉన్నారు, పేరుకి డిప్యూటీ సీఎంలు, అది అంతా వాళ్ళు కనీసం వాళ్ళ పక్క వీధుల్లో కానీ లేదా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా ఒక పని చేయించలేరు, కమ్యూనిటీకి సహాయపడలేరు. కేవలం ముస్లిమ్స్కి సంబంధించిన ఎటువంటి విషయాల మీద అయినా సరే ఇబ్బందులు వచ్చినా సరే ఆ ముఖ్యమంత్రికి కానీ లేదా స్థానికంగా ఉన్న అధికారులకు కానీ ఒక విషయం కూడా చెప్పి చేపించలేని నిస్సాయిలు అందరికీ పదవులు ఇచ్చారు సార్. పేరుకి అంకె రూపంలో పదవులు ఇచ్చాడు తప్ప ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరు కమ్యూనిటీకి కానీ స్థానికంగా వాళ్ళ నియోజకవర్గాలకు కానీ కనీసం వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో కూడా వాళ్ళు ఏం సాయం చేయని దౌర్భాగ్యులకి ముస్లిమ్స్లో వైసీపీలో పదవులు ఇవ్వటం జరిగింది తప్ప మా దగ్గర మీరు ఎప్పుడు సార్ మా అందరినీ వెన్నుతట్టి ప్రోత్సహించడం సార్. ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా పార్టీకి ఎప్పటి నుంచో మేము ఆ చదువుకునే సమయం కాడి నుంచి మీ మీద అభిమానం, మీ యొక్క చూపెట్టే దూరదృష్టి, మీరు చేసే ప్రజలకు సేవ చేసే విధి విధానం నచ్చి దాదాపు 2 దశాబ్దాల కింద మేము పార్టీలో చేరి మీరు ఏ విషయం చెప్పారో ఏది సూచించారో అవి చేసుకుంటూ పోవటమే మా ధర్మంగా వెళ్ళాం సార్. రేపు రాబోయే రోజుల్లో ఎవరు ఏ విధంగా చూసుకున్నా సార్ అన్ని వర్గాలు ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, అన్ని కుల మతాలు ముందుకు వెళ్ళాలన్నా, అందరూ క్షేమంగా ఉండాలన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అయిద్దని ప్రజలకి తెలిసింది సార్. జరగడానికి తప్పు జరిగిపోయింది సార్. ఇప్పుడైనా సరే మేమంతా మీరు ఏ దశ చూపెడతారో, మీరు పార్టీకి ఎప్పుడు మాకు ఏ పని అప్పచెప్తారో మనసా వాచ ఆ పని చేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులై ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్. మౌలానా మక్బూల్ గారు, మానవతా సందేశం రాష్ట్ర అధ్యక్షులు, తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. మౌలానా మక్బూల్ గారు. Not responding. Go to the next speaker. ఎన్ఎండి ఫరూక్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరండి. సార్ ఫరూక్ గారు తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నామండి. సార్ తమ దగ్గర అన్మ్యూట్ చేసుకోగలరు. ఎన్ఎండి ఫరూక్ గారు అన్మ్యూట్ చేసుకోగలరు. ఫరూక్ గారు తమ మొబైల్ అన్మ్యూట్ చేసుకోగలరు సార్. ఫరూక్ గారు మౌలానా మక్బూల్ గారు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరు. నజీర్ బాషా గారు మన హక్కు పేపర్ సంపాదకులు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరు. फहद మాట్లాడగలరు సార్. अनम्यूट करे मैं जाता नहीं, देख ये अनम्यूट करता हूँ ये
ఫరూక్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో హలో, సార్, నమస్కారం సార్. నమస్కారం ఫరూక్ గారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం. అదే సార్, ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అదే అందరికీ. సార్ పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మీకు అందరికీ మా ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. సార్ చెప్పా. చాలా దురదృష్టకరం సార్, గత సంవత్సరం కూడా రంజాన్ చేసుకోలేకపోయాం సార్. ఈ సంవత్సరం కూడా రంజాన్ చాలా బాధాకరంగా చేసుకోవాల్సి వస్తా ఉంది సార్. అదే సార్, ఇప్పుడు అందరూ ఇళ్ల నుండి చేసుకోవాల్సి వస్తుంది. గత సంవత్సరం మేమందరం, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కోవిడ్ బాధన పడి చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఈ భగవంతుని దయ వల్ల మీ అందరూ ఆశిస్తున్నారు సార్. తమరు కూడా ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలు కానీ, మేము కానీ, ఎవరైనా కానీ హాస్పిటల్ ఉన్నా ఎక్కడున్నా మీరు పలకరించి ఏ రకంగా ఉన్నారు, ఎట్లా ఉన్నారని చెప్పి పలకరించడం కూడా చాలా పెద్ద సంగతి సార్. ఒక పార్టీ లీడర్ గా మీరు మమ్మల్ని అందరినీ మర్చిపోకుండా మా హెల్త్ గురించి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. అదేవిధంగా ఈ గత సంవత్సరం, ఈ సంవత్సరం చూసుకుంటే చాలా మంది మన ఆప్తులు, సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు చాలా మంది చనిపోయినారు సార్. వారి ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి, వారి కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరినీ కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్, మీకు అందరికీ తెలుసు సార్, మనం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా తమరి దయ వల్ల మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం సార్. ఈ రోజు మనము ఏదైతే మనము ఎన్నికల ముందు రిలీజ్ చేశాము సార్, డబ్బులు షాదీఖానా కానీ, మసీదులు కానీ, కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ, విజయవాడలో మన హజ్ హౌస్ కడతామని చెప్పి ఇచ్చిన డబ్బులు ఇంతవరకు కూడా, ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు కూడా రిలీజ్ చేయలేదు సార్ ఈ ప్రభుత్వం. మైనార్టీలో ఈ అవేర్నెస్ రావాలి సార్, మైనార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నా దగ్గర బేతంచెర్ల నుంచి సార్, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు సార్, బేతంచెర్ల నుంచి 80 లక్షల రూపాయలు మేము షాదీఖానాకి ఇచ్చాం సార్, కేఈ ప్రభాకర్ గారు అడిగితే. ఆ డబ్బులు ఈ రోజు వరకు కూడా రిలీజ్ కాలేదు. వాళ్ళు నాకు రోజు ఇవాళ కూడా శుభాకాంక్షలు తెలిపి, అన్న మాకు డబ్బులు రిలీజ్ కాలేదంటే, ఫైనాన్స్ మినిస్టర్ మీ ఊడే ఉన్నాడు కదా, మీరు అడగండి, ఆయన రిలీజ్ చేస్తారు కదా, ఆయన చేతుల్లో ఉంది చెప్పారు సార్. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 60 కోట్ల రూపాయలు మసీదుల మరమ్మతులకు ఇస్తే ఇంతవరకు 1 రూపాయి కూడా రిలీజ్ చేస్తారు ఈ ప్రభుత్వం. నేను మళ్ళీ ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షిస్తామని చెప్పడం జరిగింది సార్. ఆయన డిజిటల్ చేసి దాని అంతా ఆస్తులతో పరిరక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎక్కడ డిజిటల్ చేయలేదు. అసలు సర్వే చేయించాం సార్ మనం కంబైన్డ్ స్టేట్ లో. మీరు చెప్పిన తర్వాత సర్వే చేయించి, సర్వేలో వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయి, దాన్ని పరిరక్షణ చేయాలని చెప్పి, దానికి పరిరక్షణ చేయడమే కాదు సార్, కర్నూలులో కానీ, కడపలో కానీ, నిజామాబాద్ లో కానీ, వరంగల్లో కానీ సార్, మేము అదిగాక సారీ సార్ కోదాడలో కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించాం సార్ అందరికి. ఈ రకంగా మనం వక్ఫ్ బోర్డు ఎంతో అభివృద్ధిలోకి తీసుకుపోయినాం సార్. దాని గురించి కంప్లీట్ గా మర్చిపోయినాం సార్. అసలు బడ్జెట్ ఇది సార్, మైనార్టీలకు బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ అంతా ఆయన తీసుకుపోయి అది అమ్మఒడి, ఏదో రైతు వైఎస్ఆర్ రైతు భరోసా ఇవని చెప్పి అన్ని దానిలో పంపించేస్తారు సార్. అసలు ఏదో బడ్జెట్ మనకు ఆయన ఏం చెప్పాడు సార్, సబ్ ప్లాన్లు పెడతామని చెప్పడం జరిగింది. సబ్ ప్లాన్లు బడ్జెట్ పెట్టలేదు, దాని గురించి మాట్లాడడం లేదు. అసలు రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత ఏ దాని మీద మాట్లాడాలి సార్? అసెంబ్లీ సమావేశాలు కూడా ఒకరోజు అంటున్నారు సార్, అది కూడా ఆన్లైన్ లో పెట్టి పెట్టబోతుంది సార్. ఎందుకు అది కూడా ఆ రకంగా తయారైపోయింది సార్ ప్రభుత్వం. చాలా బాధాకరంగా ఉంది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వం సార్, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా ఉంది సార్. కేంద్ర ప్రభుత్వం కూడా కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయిపోయింది. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్, మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. చాలా బాధాకరంగా ఉంది, చాలా దురదృష్టకరం సార్ ఇటువంటి ముఖ్యమంత్రి మనకు రావడం. కాబట్టి ఇప్పుడు మైనార్టీలు అంటే దాదాపుగా 90% మంది మైనార్టీలు అసంఘటిత కార్మికుల కింద పనిచేస్తూ ఉన్నారు సార్. ఈ రోజు అన్ని ధరలు పెరిగిపోయినాయి సార్. ఇసుక దొరకడం లేదు సార్. నాలాంటి వాడు నేను కూడా సొంతంగా నా ఇంట్లో నేను నిందాలో రిపేర్ చేసుకుంటే నేను దాదాపు 25-30 ట్రాక్టర్లు కావాలి సార్. ఒక్క ట్రాక్టర్ కూడా దొరకలేదు సార్. ఒక ట్రాక్టర్ ఆన్లైన్ లో బుక్ చేస్తే 6,500 వరకు వచ్చింది సార్. నేను 12,000 రూపాయలు లెక్క బ్లాక్ లో పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చింది సార్, ఎమ్మెల్సీగా ఉంటూ కూడా. మరి ఆ రోజు ఒక సైకిల్ మోటార్ మీద 3 వచ్చి కార్మికులు. ఈ రోజు పెట్రోల్ ధర పెరిగిపోయిందని కార్మికులు 3 వస్తున్నారు సార్. చాలా బాధాకరంగా ఉంది సార్. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు బాగా తెలుసుకున్నారు, బాగా ఉంది సార్ అవేర్నెస్. కానీ ఇప్పుడు బయటపడ్డారు సార్. దాదాపు ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వాన్ని వెంబడించి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు ఎంత చెడ్డ పేరు వచ్చింది సార్. అంతకన్నా దుర్మార్గంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు రెచ్చగొట్టి, ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని నేను తెలియజేస్తాను సార్. చాలా బాధాకరమైంది సార్. ఈరోజు సోమశెట్టి గారు చూశాను సార్, కర్నూలు బార్డర్ దగ్గర బాగా బార్డర్ అయింది, పాకిస్తాన్ ఇండియా బార్డర్ బాగా బార్డర్ అయింది. ఏమండి, దాదాపు 100 అంబులెన్స్ నిలబడిపోతే దాంట్లో అంతా పేషెంట్ ఉంటే మరి పంపకుండా, మీరు తెలంగాణ హైదరాబాద్ మనం డెవలప్ చేశాం సార్. ఈ రోజు హైదరాబాద్ ఉండే హాస్పిటల్స్ కదా మనం ఇచ్చాం సార్, డబ్బు మీరు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు మీరు. ఈ రోజు వాళ్ళకు ఆ స్థలాలు మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నారు సార్.
ఆ రకంగా మనం డెవలప్ చేసాం సార్. హైదరాబాద్ హజ్ హౌస్ మీరే కదా సార్ ఇచ్చారు, కడపలో హజ్ హౌస్ ఇచ్చాం సార్, విజయవాడ హౌస్ హౌస్ నిలబడిపోయింది. ఇవన్నీ తెలుసుకోవాలి ముస్లిం సోదరులు కూడా, ఇవన్నీ అవేర్నెస్ రావాలా. ఇన్ని తెలుసు సార్, తెలిసినా కూడా వాళ్ళని. అబ్దుల్ సలాం విషయం సార్ మీకు తెలుసు, ఎంతో దారుణంగా సార్. అబ్దుల్ సలాం విషయాన్ని అసెంబ్లీ నేను మాట్లాడితే ఆమె ముఖ్యమంత్రి గారు తెలియజేసి నేను దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇస్తా అని చెప్పింది. లేదమ్మా మీరు చెప్పాల్సింది ఎప్పుడంటే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ ఇస్తామని చెప్పింది సార్. దాదాపు 6 నెలలు కావాల్సింది, సిబిఐ ఎంక్వైరీ లేదు, పాడలేదు. అసలు మైనార్టీల గురించి, ముస్లింల గురించి ఆమె ఒక రోజు కూడా మాట్లాడేది. నేను 2 సార్లు 3 సార్లు ఫోన్ చేస్తే వేస్తాం సార్ వేస్తామని ఇంతవరకు పలకలేదు సార్ ఆమె. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఉంది సార్. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం వదిలేదు సార్. ఈ పరిస్థితుల్లో కూడా రైతు భరోసా అని చెప్పి రైతులు డబ్బులు వేయడం సార్. ఈ రోజు ఇంజక్షన్లు ఫస్ట్ మామూలుగా ఈ రోజు వ్యాక్సిన్ లేకపోయి అల్లాడిపోతా ఉన్నారు సార్. గ్రామాల్లో పాకిపోయింది సార్. నేను ఉదయం ఒక ఊరు గ్రామాన్ని మాట్లాడితే మీ ఊర్లో ఏమైనా కేసులు ఉన్నాయంటే దాదాపుగా 70-80 కేసులు ఉన్నాయన్నా. ఇప్పుడు ఎట్లా చనిపోతా ఉన్నారు, పేదవారు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే హాస్పిటల్ పోతే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అవుతాయి కాబట్టి మేము భరించలేము, కాబట్టి వాళ్ళు చావును కోరుకునే పరిస్థితి వచ్చింది సార్ అని చెప్తున్నారు సార్. ఇది చాలా వైరస్ గా వెళ్ళిపోయింది సార్, గ్రామాలకు వెళ్ళిపోయింది. దీన్ని అరికట్టాలంటే ఈ రోజు మమ్మల్ని గుర్తిస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు అంటే మేము ఆయన పండుకుని నిద్రపోయేవాడు కాదు, మిమ్మల్ని నిద్రపోయించేవాడు కాదు, ఆ రకంగా రాత్రి పగలు పనిచేసేవాడు. ఈ రోజు మా దురదృష్టకరం రాష్ట్రంది. ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. ఆయన ఏదో ఆయన రికార్డింగ్ చేసి ఇస్తే ఆ రికార్డింగ్ అంతా పేపర్లో వేయడం జరుగుతా ఉంది సార్. ఆ రికార్డింగ్ స్పీచ్ అయింది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి ప్రవర్తన సర్వలేదు సార్. కాబట్టి దీని ప్రజల్లో బాగా మనం చూసుకోవాలి. దురదృష్టం ఏమిటి సార్, ఈ 2 సంవత్సరాలు మన పార్టీ పరంగా ముందుకు తీసుకుపోతామంటే ఈ కోవిడ్ రావడం వల్ల మనం కూడా పార్టీ పనులు చేయలేని దుస్థితి వచ్చిందని ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా సార్. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది సార్? అసలు ఏమి చేయలేదు. మనం హజ్ హౌస్ ఏర్పాటు చేస్తే ఎక్కడ సార్, బీహార్ నుంచి కానివ్వండి సార్, అదేవిధంగా మధ్యప్రదేశ్ కానివ్వండి సార్, ఇతర యూపీ నుంచి వచ్చి మన హజ్ హౌస్ చూసి ఎవరు చేర్చారు, ఏ ఇంజనీర్ చేశారని చెప్పి ఆ ఆర్కిటెక్టర్ తీసుకుని ఆ ఆర్కిటెక్ట్ తో వాళ్ళు పని చేసుకున్నారు. మరి ఈ రోజు ఈ పరిస్థితి ఏంటి? కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఒక దృక్పథంతో మైనార్టీల కోసం మనం ఏదో చేసినాము, గతంలో కూడా మైనార్టీల కోసం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేయాలని చెప్పి మనం ఎంతో చేశాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మైనార్టీలు జరిగే సంక్షేమ కార్యక్రమాలు మనం చేసింది సార్. 2000లో మనం దాదాపుగా మైనార్టీ పేద పిల్లలు పెళ్లి చేసుకోవడం లేదని చెప్పి జాయిద్ అలీ ఖాన్ చెప్పి ఆయన మరి రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు సార్. దాదాపు 40 సంవత్సరాలు ఉండిపోయిన ఆడపిల్లలు ఇంతమంది ఉండిపోయినారు, వాళ్ళు పెళ్లి చేయాలంటే ప్రభుత్వం ఆదుకోవాలంటే ఆ రోజు జాయిద్ అలీ ఖాన్ సియాసత్ పేపర్ తో ఎడిటర్ తీసుకొచ్చిస్తే ఆ రోజు మనం అందరం కూడా మనం షాదీ ముబారక్ కార్యక్రమం ఆయన మన పార్టీలో ఉన్నాడు సార్. ఆ రోజు మనం షాదీ ముబారక్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల నుంచి విన్నపాలు తీసుకుని ప్రజలు ఏ రకంగా బాధపడుతున్నారు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను సార్. కాబట్టి దయచేసి ఇప్పుడుకన్నా ముఖ్యమంత్రి గారికి అయితే మన మీద ఎవరి మీద దయలేదు సార్. ఇది ఆయన చెప్పాడు, ఏదో ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను మైనార్టీలు. కానీ ఉర్దూ అకాడమీ గురించి మాట్లాడితే ఉర్దూ అకాడమీ ముస్లింలకు సంబంధించిన భాష ఉర్దూ భాష. ఇది ముస్లింలు కేవలం ముస్లింలకే కాదు, ఇది అందరి భాష, ఇది రాష్ట్ర భాష, దేశ భాష. ఈ దేశ భాష దాని పరిపక్వాన్ని మనము ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఉర్దూ అకాడమీకి ₹1,00,000 బడ్జెట్ ఉంటే ఈ రోజు దాదాపు ₹1 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఉర్దూ భాషను మనము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 జిల్లాల్లో మనము సెకండ్ లాంగ్వేజ్ గా ఏర్పాటు చేసాం జరిగింది సార్. అసెంబ్లీలో మనం పెట్టినప్పుడు సార్ 8 జిల్లాలు పెడదామని ప్రపోజల్ వస్తే అసెంబ్లీలో మళ్ళీ లేదు, ఇంకా 4 జిల్లాలు కూడా పెట్టాలి, ఇంకా మిగతా జిల్లాలు కూడా వరంగల్ పెట్టాలి, అదేవిధంగా మీరు కరీంనగర్ కూడా పెట్టాలంటే మనం వరంగల్ కరీంనగర్ కూడా ఇంక్లూడ్ చేశాం సార్. మరి 8 నుంచి 12 జిల్లాలలో మన ఉర్దూను 2వ భాషకు మనము చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మనము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు సన్నిహితంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి సార్. ఈ ప్రభుత్వానికి మనము గద్దె దించాలంటే ప్రజల చేతిలో చూసాం సార్. మనం తిరుపతి ఎలక్షన్ లో వాళ్ళ మెజార్టీ ఎంత వచ్చిందో ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. అది వాళ్ళు కౌంటింగ్ లో వాళ్ళే ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయించుకోవడం చూస్తుంటారు. అక్కడ నిజంగా పోతే సార్ దాదాపు ₹1,00,000 మెజార్టీ కూడా లేదు వాళ్ళకు. ఎందుకంటే అక్కడ పోయిన ఆఫీసర్లు ఇక్కడ నుంచి కూడా చాలా మంది పోయినారు సార్, వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయవలసిన బాధ్యత ఉంది సార్ మనం. కాబట్టి తమరు మళ్ళా ఏదైనా ప్రేరేపిస్తే మీరు ఏదైనా తెలియజేస్తే మేము ముందుకు సాగుతాం సార్. ముందు ఈ కరోనా ఈ వాదిని సార్ ప్రతి ఒక్కరు కూడా మసీదులో ప్రార్థనలు చేశాం సార్. దేవుడు మన మీద ఎందుకు అలిగినాడు కాబట్టి దేవుడు మమ్మల్ని క్షమించి ఈ కరోనా వ్యాధిని ప్రపంచం నుంచి పారదోలమని చెప్పి ప్రతి రోజు కూడా మసీదుల్లో కూడా ప్రార్థనలు కూడా చేయడం ముస్లిం సోదరులు చేయడం జరిగింది సార్. కాబట్టి ఈ వ్యాధిని తమరు ప్రతి రోజు కూడా మీరు సార్ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ప్రతి వారానికి ఒకసారి తమరు రివ్యూ చేశారు సార్. ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు సార్, ఎప్పుడన్నా పత్రికా విలేకరులతో కానీ సమావేశంలో మాట్లాడడం జరిగింది సార్. ఇవన్నీ మన ప్రజలు తెలుసుకోవాలి సార్, ప్రజలు తెలియజేసిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సార్. హలో
హలో ధన్యవాదాలు సార్. అల్హాజ్ షేక్ ముఫ్తీ ఎండి ఇలియాస్ గారు తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. सर, मैं आपसे उर्दू में बात करूंगा सर. आप उर्दू हिंदी सब जानते हैं. पहले तो मैं आपको ईद की मुबारकबाद देता हूं सर. सर, आप मुझको सुन रहे हैं? सर जी सुनाई दे रहा है सर, आप बात करिए. मैं बात कर रहा हूं सर. जब आप नेल्लूर तशरीफ लाए थे और मैंने हमारी पार्टी तेलुगु देशम के लिए दुआएं किया था सर, और आप मेरा आशीर्वाद भी लिए थे. ये आपका बड़ापन था सर. मैं मुस्लिम लॉ को जज हूं, और सर अभी माजी मेयर अब्दुल अजीज साहब जो आपसे बात किए वो बात नहीं कर पाए हजरत. उनको जो कोरोना के हालात, मैं शहर नेल्लूर के अंदर मेरी 73 ईयर्स सर, कभी भी मैंने इस तरह की मौतें मैंने नहीं देखा सर. चाहे वो यूपी हो, चाहे एपी हो, चाहे मध्य प्रदेश हो, कुछ भी हो सर. लेकिन सर मैं मौजूदा हुकूमत से एक सवाल करना चाहता हूं सर. इस वक्त जब भाई को भाई दूर हो रहा है, बहन को बहन दूर हो रही है, अब पॉलिटिक्स करने का वक्त है सर. सिलेंडरों को छुपा देना और अपने लोगों को बांटना, और जो है सीटों को, वो जो पलंग चारपाई बेड जिसको बोलते, उनको जो है देने के लिए खास आदमियों को देना, गरीबों को नहीं देना, और इस तरह के काम करना कुछ इंसाफ की बात है सर? आप क्या वाग्दानम क्या लिए थे? మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఒక కన్నుతో చూస్తాను करके आप प्रमाण स्वीकारम करे. और अब क्या सर ये करना आपका ये इंसाफ नहीं है सर जगनमोहन रेड्डी साहब को. मैं सर बोलिए अल्फा शेख, सर बोलिए सर मेरी बात सुन रहे हैं सर आप? या जी सर. अब मैं ये अर्ज करता हूं सर, माइनॉरिटीज को, खासकर मुस्लिम माइनॉरिटीज को सर, आपके हयाम में, आप जब सीएम थे, आपके हयाम में जो फायदे हमको मिले, मैं सर अल्लाह से डरता हूं, इंसानों से नहीं डरता सर. एक तो ये लोग आकर जो है मुअज्जिन इमाम को जो तनख्वाहें मिलते हैं वो ईद को नहीं मिले सर, और उसके लिए तड़प रहे हैं. और दूसरी बात सर, लड़कियां जवान होकर घरों के अंदर सर, पूरे माइनॉरिटीज भाई बहन हमारे ही सर, लेकिन मुस्लिम्स को ज्यादा तकलीफें हैं सर. झोपड़ियों में, छोटी छोटी झोपड़ियों में तड़प रहे हैं सर. शादियां नहीं, किसी की 35 साल की उम्र, किसी की 40 साल की उम्र सर. जो मुस्लिम्स को, माइनॉरिटीज को जो आपने अमानतें दी, जिस तरह से आपने परवरिश की उनकी दुनियावी एतबार से, ये मौजूदा हुकूमत क्यों नहीं कर रही सर? हमसे क्यों उनको इतनी दुश्मनी सर? उर्दू को आपने कहा, उसका नामो निशान नहीं ले रही सर. सर 4% रिजर्वेशन और अपोजिशन वाले उसके ऊपर केस डालकर हैं, उसके मुकाबले में किसको खड़ा करी, किससे लड़ रही है, उसका कोई अता पता नहीं है सर. और इसी तरह सर मैं अल्लाह पे भरोसा रखता हूं सर, इंसानों के ऊपर भरोसा नहीं रखता. जो पार्टी हमारे आंखों के सामने है सर, मुझे थोड़ी बहुत तेलुगु भी आती है सर. सर एक्सपीरियंस और दूरअंदेश, दूरदृष्टि, कॉन्फिडेंस अगर है तो वो नारा चंद्रबाबू नायडू को अल्लाह ताला ने दिया है सर. और मैं ये नहीं मैं किसी को बुरा भला नहीं कहता, लेकिन सर जो तख्त पे बैठे हैं, कुर्सी पर बैठे हैं, सबको एक आंख से देखना ना सर. दूसरों को एक आंख, उनके पार्टी वालों को एक आंख से, और हम अपोजिशन पार्टी वालों को एक आंख से देखना, क्या ये इंसाफ है सर?
देखिए सर, झोपड़ियों में मुसलमान बच्चियां, नौजवान बच्चियां बैठी हुई हैं। अगर उर्दू को सैंक्शन करते तो कितने नौकरियां मिलते सर उनको। और कोरोना के लिए सर मैं आपको सच बता रहा हूँ, जो है हाथ धोने के लिए जो है सैनिटाइजर नहीं घरों में, और झोपड़ियों में सर एक एक झोपड़ी में एक एक कुर्सी में 4-4, 6-6 लोग बस रहे हैं सर। ये तमाम चीजें छोड़कर और आप नवरत्नालू के ऊपर काम कर रहे हैं सर। नवरत्नालू पे काम कीजिए, पहले अपने प्रजा को तो बचाइए सर। अब प्रजा जो है सर, सुबह यकीन मानिए, सुबह उठने के बाद जब टीवी खोलते हैं तो बताता कि ऑक्सीजन को तड़प कर आदमी मर रहा है, कुर्सी पलंग ना मिलने पर औरतें मर रही हैं, गिड़गिड़ा रहे हैं सर। मैं कोरोना के ऊपर, चाहे वो मुस्लिम हो, सिख हो, ईसाई हो और क्रिश्चियन हो, कोई भी हो सर, जो सीएम होते हैं उनके नजर में सब बराबर ना सर। ये कहाँ का इंसाफ है सर? मुसलमानों को एक आंख से देखें, सिख को एक आंख से देखें और क्रिश्चियन को एक आंख से देखें, ये इंसाफ नहीं सर। कल खुदा के पास जवाब देना पड़ता सर। मैं आपसे बात कर रहा हूँ, आपकी खुशी मुझे हासिल होना, आप मुझे जो है मेक्सिको वाला कर को नहीं बोल रहा हूँ सर, मुझे भी मरना है, अल्लाह को जवाब देना है सर। लेकिन हम खास कर मुस्लिम माइनॉरिटीज के ऊपर जो जुल्म सितम चल रहे हैं सर, उसको मैं आपको बता नहीं सकता। इसलिए नहीं बता सकता सर कि आप हमसे ज्यादा जानते हैं। 24 घंटे आप सर बहुत बहुत धन्यवाद के सर। ऊपर नजर रखते हैं सर, आपको हमसे ज्यादा अच्छा मालूम। लेकिन दिल की भड़ास और दिल का जख्म मैं कैसे आपके सामने अगर नहीं रखा तो कल खुदा मुझे पूछेगा, तुझे बोलने का हक था, क्यों नहीं बोला? मुस्लिम के ऊपर जो जुल्म चल रहा है, मौजिन को पैसे नहीं, इमाम को पैसे नहीं, महीना ईद का तोहफा नहीं, और कुर्सियों के अंदर औरतें मर्द बिलक रहे हैं, बीड़ियां लपट कर सर సార్ దయచేసి మాట్లాడగలరు, అన్మ్యూట్ చేసుకుని. సార్ దయచేసి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. డాక్టర్ హుసేన్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. Okay, ठीक है. He is not following. ठीक है. Next man. గుడ్ ఈవినింగ్ సార్. Good evening, brother. నేను రాయచోటి నుంచి డాక్టర్ హుసైని మాట్లాడుతున్నాను. మేము హుసేన్ గారు మాట్లాడండి. మత గురువులు మేము ఇక్కడ. చెప్పండి హుసేన్ గారు. కొన్ని ఇప్పుడు నేను ఇంతవరకు విన్నాను కొన్ని మాటలు. అన్ని మాటలు అంటే నేను యాక్చువల్లీ ఐఎమ్ నాట్ టు బిలాంగ్ టు యువర్ పార్టీ ఆర్ ఇదర్ ఎనీ పార్టీ. ఇక్కడ ఏమంటే అపీజ్మెంట్ లాగా అందరూ మాట్లాడుతున్నారు. నేను కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పాలని, మీ దగ్గర చెప్పాలని ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఒక 2.5 years తర్వాత మీరు పవర్ నుంచి దిగిన తర్వాత ఇది ఫస్ట్ టైం మీతో ఇంటరాక్షన్ చేయాలని, ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఈ ఆర్గనైజర్స్ కి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీరు వింటున్నారని మీకు జస్ట్ ఇది సబ్మిషన్ చేస్తున్నాను. చెప్పండి సార్. ఫస్ట్ దాంట్లో వక్ఫ్ బోర్డు అది బైఫర్కేషన్ ఎస్టేట్ అయిన తర్వాత రీసర్వే మా ల్యాండ్ గురించి, ముస్లిమ్స్ ల్యాండ్ గురించి చేయలేదు. ఈ గవర్నమెంట్ చేయలేదు, మీ గవర్నమెంట్ కూడా చేయలేదు సార్. అది కాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అప్పుడు మీరు జలీల్ ఖాన్ కి చైర్మన్ గా పెట్టారు, కానీ అందరూ ఆయన సర్కిల్ ఉంది కదా సార్, ఆయన మొత్తం చుట్టుపక్కల అందరూ ఉన్నారు కదా, ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు టేకెన్ డిసిషన్స్, వాళ్ళు వాట్ దే హ్యావ్ బిహేవ్డ్ విత్ ది మేనేజింగ్ కమిటీస్, ముతవల్లీస్, అట్లాంటి వాళ్ళకి దబాయించి పనులు చేసుకున్నారు. కానీ అది రివర్స్ అయిపోయింది. అంతా మొత్తం రివర్స్ అయిన తర్వాత ఆయన ఊడి కూడా పడినాడు సార్. ముఖ్యమైన ఏమంటే
వక్ఫ్ బోర్డ్ అంటే అది సంబంధించిన ముస్లిం కు సంబంధించిన ప్రాపర్టీ, బట్ ఇట్ ఈస్ నాట్ ది ముస్లిం ఓనర్స్ కాదు, అక్కడ గవర్నమెంటే ఓనర్. అక్కడ దాంట్లో చాలా మంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, చాలా మంది ఎట్లా దానికి ఉపయోగపడే దాంట్లో, బికాస్ మై తెలుగు ఈస్ వెరీ వీక్ సార్, జస్ట్ బియర్ విత్ మీ. వాళ్ళకి ఇడిసిపెట్టి వాళ్ళు ఇది వక్ఫ్ బోర్డ్ చైర్మన్, వక్ఫ్ బోర్డ్ తరఫున ఎవరు ఉన్నారు మెంబర్స్, వాళ్ళు చాలా ఇది చేసేసి దానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చారు. మీ గవర్నమెంట్ కి చెడ్డ పేరు తీసుకుని వచ్చారు, వాళ్ళు చేసిన పని కూడా చెడ్డ పేరు తీసుకుని వచ్చారు. ఇంకోటి ఏమంటే సార్, మీరు ఉండేటప్పుడు ఒక జీవో 18 అని మీరు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒక జీవో వక్ఫ్ ప్రాపర్టీస్ కి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా, అది కానీ మంచి జీవో సార్. I have gone through all the contents of the GO. It is very, very useful GO, but అది ఇంప్లిమెంట్ కాలేదు సార్. ఈ గవర్నమెంట్ అయితే మీరు రిలీజ్ చేసిన జీవోకి దానికి ఇంకా వ్యతిరేకంగా పోతున్నారు వాళ్ళు. మీ హయాలోనే అది ఆ జీవో ఇంప్లిమెంట్ కాలేదు సార్. ఇంకోటి ఏమంటే, మీరు 2014లో వచ్చారు, పవర్ లో వచ్చిన ముందు మీరు ఇస్లామిక్ బ్యాంకింగ్ గురించి కూడా చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా చెప్పింది ఇస్లామిక్ బ్యాంకింగ్ గురించి, కానీ ఎవరు పట్టించుకోలేదు దానికి. దాంట్లో 1995లో మా ఆంధ్రప్రదేశ్ లో మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఒక యాక్ట్ మా దగ్గర ఉంది సార్. దానికి తీసుకొని మేము ఇస్లామిక్ బ్యాంకింగ్ సిస్టమ్, కంప్లీట్ ఇస్లామిక్ బ్యాంకింగ్ సిస్టమ్ కాదు సార్, సిమిలర్ టు దాంట్లో ఏమేమి రూల్స్ ఇట్లా పెట్టాలా అని దాంట్లో చెప్పొచ్చు మేము. అది సిమిలర్ టు ఇస్లామిక్ బ్యాంకింగ్ లాగా. అది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లో గుంటూరులో ఒక బ్యాంక్ నడుస్తా ఉంది, ఖిద్మత్ బ్యాంక్ అని. అట్లాంటి బ్యాంకింగ్ కోసం మీ దగ్గర రావాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా అని చాలా ప్రయత్నం చేస్తున్నాం మీ హయాలో, కానీ మేము రాలేకపోయినాం మీ దగ్గర. దాంట్లో మేము చిన్న ఇప్పుడు వెండర్స్ ఉంటారు, ఎవరెవరు చిన్న వ్యాపారులు ఉంటారు, వాళ్ళకి ఫైనాన్స్ కూడా ఇవ్వచ్చు, వాళ్ళకి డెవలప్ కూడా చేయొచ్చు. దాంట్లో మొత్తం ఒక సిస్టమ్ ఉంది సార్. ఆ సిస్టమ్ మీరు వింటే ఇంకా మంచిది ఉంటుంది. దానికి ఉపయోగపడి మేము మీ పవర్ లో వస్తే మీరు అది ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా మంచిది ఉంటుంది సార్. ఇంకోటి ఏమంటే సార్, సబ్ ప్లాన్ కూడా చెప్పారు. ప్రతి గవర్నమెంట్, ప్రతి పొలిటికల్ పార్టీ చెప్తుంది, కానీ చేయటం లేదు సార్. ఇప్పుడు మీరు వింటున్నారు సార్, ఎందుకంటే మీరు ఇప్పుడు పవర్ లో లేరు అని వింటున్నారు. అదే పవర్ లో వచ్చిన తర్వాత మాకు ఎవరు ఏం పట్టించుకున్నారా సార్. ఇప్పుడు ఉన్న విషయాల్లో ఏమైనా ఎవరికైనా అడ్రస్ చేయాలా, ఎవరికైనా చెప్పాలా అంటే అప్పుడు ఎవరు ఉండరు మా దగ్గర సార్. ఇంకోటి నా ఎక్స్పీరియన్స్ లో, ఇప్పుడు మేము అప్పుడు చాలా రాయచోటి వక్ఫ్ ల్యాండ్ లో ఒక ప్రయత్నం చేసినాం, మీ దగ్గర వచ్చినాము. ఆల్మోస్ట్ 300 పీపుల్ వచ్చినాము. అప్పుడు ఆయన రమేష్ రెడ్డి గారు, మళ్ళా వాసురెడ్డి గారు వాళ్ళు తీసుకుని వచ్చారా, మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను, నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. అది దానికి మీరు కన్విన్స్ అయ్యారు. ఆ ల్యాండ్ కూడా తిరిగి ఇస్తామని చెప్పారు. అంతా మొత్తం రెడీ చేశారు. చేసిన తర్వాత ఆ 4 acre ల్యాండ్స్ మేము ఇస్తామని చెప్పారు. అగ్రి అయిపోయినాము అందరూ, మేము కూడా తీసుకుంటామని చెప్పినారు. కానీ ఆ ఇచ్చేటప్పుడు అది బ్రేక్ అయిపోయింది. అది తీసుకొని మేము దగ్గర ఈ పార్టీ ఇట్లా చేసింది, మాకు ఉపయోగపడింది, ఇట్లా చెప్పింది అని చెప్పేదానికి రాలే. ఎక్కడో అది అడ్డపడి అట్లే ఆపేసారి. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా మాకు కూడా అది ఇస్తానని చెప్తున్నారు, కానీ ఇవ్వడం లేదు. అది ఇనిషియేట్ చేసినది, అది పూర్తి పని చేసినది మీ గవర్నమెంటే, మీ ప్రభుత్వమే సార్. ఇట్లాంటి చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఇంటరాక్షన్స్ కంటిన్యూ ఉంటే మేము చెప్పగలుగుతాం. ఏమైనా అపీస్మెంట్ మాకు అవసరం లేదు సార్. మాకి సబ్ ప్లాన్ కావాలా, వక్ఫ్ ఇన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ కావాలా, మాకి GOMS నెంబర్ ఇంప్లిమెంటేషన్ కావాలా. ఇప్పుడు మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీస్ లో యాక్ట్ లో ఇస్లామిక్ బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకొని రావచ్చు ఈజీగా. అది ఎట్లాగా ఉపయోగపడవచ్చు సార్. ఎక్కడ వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఊర్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎక్కువ అంటే మా కర్నూలులోనే ఎక్కువ ఉన్నాయి సార్. ఎక్కువ ప్రాపర్టీస్, వక్ఫ్ ప్రాపర్టీస్ అంటే కర్నూలులోనే ఉన్నాయి. ఇప్పుడు
దానికి అక్కడనే ఎట్లా డెవలప్ చేయాలా, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎట్లా డెవలప్ చేయాలా, అది ఒక ప్లాన్ చేస్తే బాగుంటుంది అని మా సబ్మిషన్. థ్యాంక్ యూ హుస్సేన్ గారు, మీరు చెప్పినంత విన్నాను నేను. తప్పకుండా అలాంటి మెకానిజం రెగ్యులర్ గా ఇంటరాక్షన్ పెట్టుకోవడం, మీరు చెప్పినట్టనే కూడా యాక్షన్ ప్రోగ్రామ్ చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ప్రజల కోసం అన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఎంత ఇంటెన్షన్స్ మంచివైనా అవి అమలు చేస్తేనే ఫలితాలు వస్తాయి. అయితే మనం కూడా మీలో నుంచి కొంతమంది నాయకత్వం రావాలి. మీరు ఇండ్లకే పరిమితం కావడం కాకుండా మీ పనులకే కాకుండా కొంతమంది మంచి నాయకులు తయారైతే మాకు కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది. దానిపైన చేయడానికి కూడా అవకాశం వచ్చినంత చేసుకుంటా పోవచ్చు. మిగిలిన సమయంలో మీ తరఫున పోరాడే పరిస్థితి కూడా ఉంటుంది. అపోజిషన్ లో ఉన్నాం, మేము పోరాడతాం, ప్రజల అభిప్రాయాన్ని మొబిలైజ్ చేస్తాం, మనకు అవకాశం వచ్చినప్పుడు అమలు చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని కూడా విన్నాను. వర్క్ బోర్డు సర్వే చేయలేదు, రీసర్వే చేయలేదని. అప్పుడు నా దృష్టికి ఎవరైనా తెచ్చినట్టు డెఫినెట్ చేసేవాళ్ళం. అప్పుడు కూడా ఇచ్చామనుకుంటా. మనం ఫరూక్ ఉన్నారు ఇక్కడ, రీసర్వేకి మొత్తం డాక్యుమెంటేషన్కి వర్క్ బోర్డ్ ప్రాపర్టీస్ అన్ని డాక్యుమెంటేషన్ ఎన్యూమరేషన్ ఆర్డర్స్ కూడా ఇచ్చామనుకుంటాను, కొంత డబ్బులు కూడా ఇచ్చామనుకుంటాను. అదే మరి జీవో నెంబర్ 18 ఇచ్చాం, అమలు చేయలేకపోయామని చెప్పి అన్నారు. ఇస్లామిక్ బ్యాంకు చాలా ఇది చేశాం, కానీ మీరు చెప్పినట్టు ఆ క్లారిటీ ఇచ్చుంటే మనం అప్పుడే అమలు చేసేవాళ్ళం. అది కొద్దిగా వీలు కాదని కొంతమంది అవుతుందని అట్లా కొంచెం ఇది చేసి మనకు సావరన్ పవర్ చేయలేరని అవన్నీ చెప్పి చేసేటానికి జ్ఞాపకం. దాన్ని కూడా మనం ఎట్లా ఓవర్కమ్ కావాలో మీరు ఐడియాస్ ఇచ్చేద్దాం. రాయచోట్ ల్యాండ్ అన్ని ఇచ్చాం, కానీ అది అమలు చేసే పరిస్థితులు చేయలేకపోయారు మన వాళ్ళు. అది కూడా జరిగింది. బట్ ఏదేమైనా ఇలాంటి ఫీడ్బ్యాక్ కూడా చాలా అవసరం. ఉంటేనే మనకు కూడా ఐడియాస్ వస్తాయి. భవిష్యత్తులో కూడా ఏ విధంగా ముందు పోదాం. థ్యాంక్ యూ హుస్సేన్ గారు. దెన్ ఎనీబడి 1 or 2? మౌలానా మక్బూల్ గారు, మానవతా సందేశం రాష్ట్ర అధ్యక్షులు. మౌలానా మక్బూల్ గారు తమ వైపున అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. మౌలానా మక్బూల్ గారు తమ వైపున అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. మానవతా సందేశం రాష్ట్ర అధ్యక్షులు. నాజర్ బాషా గారు, మన హక్కు పేపర్ సంపాదకులు. నాజర్ బాషా గారు తమ దగ్గర అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. నాజర్ బాషా గారు, మన హక్కు. ఎస్ సార్, మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. హలో సార్, మీ పేరండి? సార్ నా పేరు ఇర్ఫాన్ సార్, మరి అనంతపురం. ఒక్క నిమిషం అండి. ఫస్ట్ నాజర్ బాషా గారు కానీ మౌలానా మక్బూల్ గారు కానీ వస్తారని చూద్దాం. హలో, మౌలానా హుస్సేన్ జమాయత్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. నేను మాట్లాడతానండి, మాట్లాడుతున్నాను. మౌలానా హుస్సేన్ జమాయత్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. అమీర్ బాబు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. అమీర్ బాబు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. ఎస్ సార్, మాట్లాడండి సార్. హలో, నమస్తే సార్. సార్ మాట్లాడండి సార్, మీరు మాట్లాడేది వినిపిస్తుంది సార్. నమస్తే సార్, ఈద్ ముబారక్ సార్. జూన్ వీడియోలో ఉన్న మెంబర్స్ అందరికి కూడా నా తరపు నుంచి ఈద్ ముబారక్. అస్సలం వలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సార్, ఈ జూమ్ వీడియోలో మీరు పాల్గొనే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం ముందుగా మిమ్మల్ని అభినందిస్తూ సార్. ఈరోజు పండగ సందర్భమున అసలు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పండగ యొక్క ఇది కూడా మనకు కనపడం లేదు సార్. ఆ పండగ యొక్క సంతోషం కూడా ఆస్వాదించలేకున్నాం సార్. ఎందుకంటే ఏమని ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో మన రాష్ట్రానికి దరిద్రం మాదిరిగా పండుగలు కూడా మనం కనీసం చేసుకోలేని దుస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పడిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మా ముస్లిం వాళ్ళు కూడా ఏం దరిద్రం చుట్టుకుందో మనకు. లేకుంటే రంజాన్ పండుగ కానీ బక్రీద్ పండుగ కానీ బయటికి వచ్చి ఎంతో కోలాహలంగా ఈద్గాకు అక్కడ పోయి ఊరు బయట అశువాళ్ళలో అందరం పాల్గొని అది అందరూ కూడా చిన్నప్పటి నుంచి అందరూ కూడా దానికి అలవాటు పడిన వాళ్ళు ఈరోజు మనకు ఆ సాంప్రదాయాన్ని
కనుమరుగే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడిందంటే ఈ దరిద్ర ప్రాంతము ఉండదని అందరూ కూడా భావిస్తున్నారు సార్. మీరు లేని లోటు బాగా క్లియర్ గా కనపడుతుందని నేను చెప్పేది కాదు సార్, ప్రజలే అనుకుంటున్నారు సార్. ఈ కరోనా మహమ్మారి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నింటే ముఖ్యమంత్రిగా మనకి ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆక్సిజన్ కొరత కానీ బెడ్ల కొరత లేక చాలా దుర్భర పరిస్థితి ఉండదు సార్. మన కడప జిల్లాలో కూడా చాలా దుర్భరంగా ఉండదు సార్. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల వల్ల దోపిడీ కూడా ఎక్కువ అయిపోయింది సార్. రోజుకు వచ్చేసి 40,000 50,000 వాళ్ళు బిల్లులు వేసి పాపం చాలా కష్టపడుతున్నారు సార్ ప్రజలు. కొంచెం కూడా జవాబుదారీ లేని తరంగా అయిపోయింది సార్ ప్రభుత్వము. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసినట్టు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు సార్. ఈ రోజు ఆయన స్టేట్మెంట్ చూస్తే దీనికి మనం సహజీవనం అయ్యేదానికి అలవాటు పడాలా అని చెప్పగా ఆయన మనసులో ఉన్న మాట చెప్పేసినాడు సార్. నేనేం చేయలేను, ఇంకా దీంతోనే మీరు సావండి, మీ ఇష్టం, దేవుడు ఏ విధంగా రాసి పెట్టుంటే ఆ విధంగా నేనేం చేయలేను మీకు అనే పరిస్థితి ఆయన చేతులు ఎత్తేసడం జరిగింది సార్. దీన్ని బట్టి పూర్తిగా అర్థమవుతుంది ఏమంటే సార్, ఆయనకు ప్రజలు ఎన్నుకోలేదు సార్. ఆయనకు ఏదో మర్మంతో ఏదో ఆయన ఈవీఎంల మాయతో వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఇక ప్రజలన్నా కూడా ఆయనకు ప్రేమ లేదు, గౌరవం లేదు. నాకేం పట్టనట్టు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి మనిషి ఉన్నాడు. ఎందుకంటే తన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి దాంట్లో పాల్గొని దాన్ని ఆ కష్టాన్ని దూరం చేసడానికి అది పని కాకపోని ప్రయత్నం చేస్తాడు. కానీ నాకు కొంచెం కూడా ప్రయత్నమే చేయకుండా పూర్తిగా తాడేపల్లి ఆ క్యాంప్ హౌస్ కి ఆయన పరిమితం అయిపోయినాడు అనేది ప్రజలు కూడా పూర్తిగా గ్రహించారు. ఆ కేరళ సీఎం విజయన్ గారు, మమతా బెనర్జీ గారు అంత వయసులో ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్ గా ప్రజల్లో వచ్చి వీధుల్లో వచ్చి వాళ్ళు కార్యక్రమాలు ఈ కరోనా వ్యాధి గురించి నిర్మూలించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఇతను యువకుడైనా కూడా ఏ మాత్రం కూడా రాకుండా అంటే ఆయన్ను ప్రజలు ఎన్నుకోలేదు కాబట్టి అని తేటతలు ఏమైందని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు సార్. మేమందరూ అంటున్నారు, అయ్యా మేము చంద్రబాబు నాయుడికే ఆ రోజు ఓటు వేయడం జరిగింది, అది ఏం మాయనో ఏమో మాకు అర్థం కావడం లే అని కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు సార్. ఈ రోజు వచ్చేసి రంజాన్ తోఫా లేదు, కుట్టు మిషన్లు లేవు, హజ్ యాత్రకు పోవాలన్న అది లేదు. అన్ని కనీసము సంవత్సరానికి ఒకసారి సున్నం వేసేదానికి కూడా మసీదులకు రుణాలు ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా నిలబెట్టేసిన దౌర్భాగ్యుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా అర్థమైపోయింది సార్. మోజన్లు పేషిమాంలో జీతాలు కూడా వాళ్ళకు దాదాపు 1.5 సంవత్సరం జీతాలు కూడా పడలేదు. 15,000 ఇస్తా అని చెప్పి శుష్క వాగ్దానాలు చేశాడు, అది కూడా ఏం అమలు కాలేదు. ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఎప్పుడు వస్తాదా చంద్రబాబు నాయుడుకు ఒకడే మనకు దిక్కు ఈ రాష్ట్రానికి, అతను వస్తేనే దీన్ని కట్టడి చేయగలదనేది పూర్తిగా అర్థమైపోయింది. మనం కూడా ప్రజల్లో ఎప్పటికప్పుడు కూడా మనము ప్రజలను చైతన్యం చేసుకొని ముందుకు పోవాలా. అలాగే ఈరోజు కరోనా ఈ మహమ్మారి వేదిలో ఉదయం లేచినప్పటి నుంచి మన బంధువులు కానీ స్నేహితులు కానీ మన పార్టీ వాళ్ళు కానీ మనకు పరిచయాలు ఉన్నవారు కానీ చాలా మంది వరకు చనిపోయారని ఈ కరోనా వ్యాధితో వార్తలు వస్తాయి సార్. ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల ముందు మన ఎక్స్ కార్పొరేటర్ మన కడపలో ఆదినారాయణ గారు 6వ డివిజన్లో ఆదినారాయణ గారు కూడా చనిపోయారని ఇప్పుడే 10 నిమిషాల ముందు ఫోన్ కూడా వచ్చింది సార్. చాలా బాధేస్తాను సార్. ఎవరు ఎప్పుడు ఎట్లా జరుగుతుంది, ఏ మాత్రం కూడా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు, ఏమి ఈ ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా కూడా పని జరగడం లేదు సార్. కనీసము ఫోన్ చేసినా కూడా ఈ బెడ్ల కోసం మనము కూడా మా శాయశక్తులు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము, దొరికిన చోట వాళ్ళకు అడ్మిట్ చేస్తున్నాము. మొన్న ఒక ఆయన మన రిమ్స్ హాస్పిటల్ నుంచి అక్కడే వచ్చేసి ఆక్సిజన్ లేదని చెప్తే నేనే కారులో, మా డ్రైవర్ లేకుండా నేనే పోయి కారులో వేసుకొని పోయి ఆక్సిజన్ తీసుకొని పోయి సిలిండర్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని పోయి నేనే పోయి ఇచ్చేస్తే నా కళ్ళ ముందరనే ఆ పాప ప్రాణం పోయింది సార్. అది చూడలేక చాలా ఇది అవుతుంది సార్. పరిస్థితి చాలా ఘోరంగా ఉండదు సార్. పరిస్థితి చాలా అసలు ఏమవుతుంది ఏమైంది పరిస్థితి ఏముండదు సార్. ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ఆశ కూడా లేదు, పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఈ సమయంలో మీరు లేని లోటు స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు కూడా మేము అల్లాతో ఈ పండుగ దీంట్లో దువా చేస్తాము. ఏదో తప్పు జరిగిపోయింది మానవునితో, అల్లా కన్నెర చేసినాడు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. అల్లానే మనకందరికీ కాపాడాలని చెప్పి కూడా మేము దువా చేసినాం సార్. మీరు కూడా ఆరోగ్యాలతో ఉండి మీరు మీ రాష్ట్రానికి దేశానికి మీ నాయకత్వం ఎంతో అవసరం కాబట్టి ఆ అల్లాను మీ ఆరోగ్యాలు బాగుండాలని కూడా
ప్రార్థిస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మెంబర్స్ అందరికీ మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. అల్లా హాఫీజ్ సార్. థ్యాంక్ యూ. మీ అందరూ ఇంకా చాలా వినాలనుకున్నా కానీ ఇప్పుడే కొన్ని వార్తలు కూడా వస్తా ఉంటే బాధేస్తుంది. ఏదైతే కరోనా పైన పోరాడవలసిన సమయం ఇది, అలాంటి సమయంలో ఎవరైనా సరే ముఖ్యమంత్రిని కరోనా విషయంలో కానీ వేరే విషయాల్లో విమర్శిస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాడు. మొన్నే మనం చూసాం, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత మీరు చూస్తే మొన్నే దొడ్డిపాళ్ళ నరేంద్రని అరెస్ట్ చేశారు, అంత మునుపు ఇక్కడ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ చేశారు, ఈ రోజు మళ్ళా రఘురామకృష్ణరాజుని ఇప్పుడే అరెస్ట్ చేశారని వార్తల్లో వస్తా ఉంది. ఇవన్నీ కూడా ఈ ముఖ్యమంత్రి ఏదైతే ప్రజల ప్రాణాలు కాపాడాలన్నది కాపాడకుండా కక్ష సాధింపు ధోరణితో ఎవ్వరు కూడా మాట్లాడకుండా, ఇప్పుడు ఉదాహరణ మీరు చూశారు, అబ్దుల్ సలాం కానీ మైనార్టీ సోదరులపైన చాలా దాడులు జరిగాయి. దానిపైన మనం ఎవరన్నా మాట్లాడితే తిరిగి మన మీద కేసులు పెట్టారు. మొన్నే తిరుపతిలో ఆక్సిజన్ అందక దగ్గర దగ్గర 35 మంది చనిపోయారని చెప్పి అన్ని పేపర్లో వచ్చాయి, వాస్తవాలు కూడా ఉన్నాయి. ఆ పేరుతో కూడా మనం రిలీజ్ చేశాం. దానిపైన యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే అక్కడికి వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళారో వాళ్ళ మీద అరెస్ట్ చేయడం, అదే మరిగా వాళ్ళు ఎవరైతే బంధువులు చనిపోయారో వాళ్ళు వచ్చి గొడవ చేస్తే బాధపడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుని అరెస్ట్ చేయడం, ఇట్లాంటివి చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. ఇది ఒక టెర్రరిస్ట్ ప్రభుత్వం మరి తయారైపోయింది. ఈరోజు ఇలాంటి ఉన్నప్పుడు పేద ప్రజల తరపున ఏం పోరాడతాం? ఇప్పుడే హుస్సేన్ గారు ఒక మాట చెప్పారు, ఒక్కొక్కసారి మన పీరియడ్ లో కూడా కొన్ని జరుగుంటే అవి కూడా కరెక్ట్ చేయడానికి ఇలాంటి వేదికలు మనకు వస్తాయి. అదే సమయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కావాలని చేసినప్పుడు ఇది అన్యాయం జరిగింది, మైనారిటీ సంక్షేమానికి ఒక పైసా ఖర్చు పెట్టలేదు, ఎందుకు పెట్టరు అని మనం అడిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తే ఏమనాలి? ఇప్పుడు విదేశీ విద్య నిలిపేశారు మధ్యలో. అలాంటి అడిగినప్పుడు దానికి సానుకూలంగా ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను కూడా అరికట్టే విధంగా ఇలాంటి బెదిరింపులు చేయడం చాలా దుర్మార్గం, నీచం. దీన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లని నోట్ చేసుకున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవకాశాలు ఇంకా క్రియేట్ చేస్తాం, మీ అందరితో మాట్లాడతాం, మీ అభిప్రాయాలు వింటాం. నిన్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా మీకు అండగా నిలబడతాం, రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలను నేను అప్పుడు కూడా బడ్జెట్ అయితే మ్యాక్సిమం పెట్టాం. ఎన్నైనా కూడా ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కూడా మన మిత్రులు చెప్పారు, అవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకుంటాం. ఎప్పటికప్పుడు ఎలాంటి ఇంటరాక్టివ్ ఫోరమ్స్ ఎస్టాబ్లిష్ చేసి భవిష్యత్తులో ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చూపించినటువంటి చొరవకి అందరికీ అభినందనలు. లేకపోతే ఇంకా ఎక్కువ టైం మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి అరెస్టులు చేస్తా ఉన్నప్పుడు మన పార్టీ కూడా ఏం చేయాలనో అందరితో నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకనే ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను. అందుకే మీ అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అవకాశాలు భవిష్యత్తులో ఎక్కువగా క్రియేట్ చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు.